హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో హస్బెండ్ వైఫ్ ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి అని అందరికీ తెలిసిన విషయం. మరి ఓవ్యులేషన్ టైం అనేది ఎలా కనిపెట్టాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. దాంట్లో మోస్ట్ కామన్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో అప్రాక్సిమేట్ గా వాళ్ళకి పీరియడ్ వచ్చే 14 రోజుల ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది అని అర్థం. సో ఓవ్యులేషన్ తర్వాత మనకి 14 days తర్వాత మెన్సెస్ అనేవి వచ్చేస్తుంది. ఓవ్యులేషన్ తర్వాత పీరియడ్ ని లూటియల్ ఫేజ్ అని అంటాము. అండ్ ఇది అందరికి కూడా కాన్స్టెంట్ గా ఉంటది 14 days అనేది. సో రెగ్యులర్ పీరియడ్ వచ్చినా ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చినా యూజువల్ గా పీరియడ్ వచ్చే 14 days ముందు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే టైం కన్నా 14 days వెనక్కి తీసుకుంటే అది ఓవ్యులేషన్ టైం అనేది ఈజీగా మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ అరౌండ్ ఆ టైంలో హస్బెండ్ వైఫ్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది బెస్ట్ ఉంటుంది. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో ఇది క్యాల్కులేట్ చేయడం కష్టం, ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా వీళ్ళకి రావడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ లో ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అనేది జరగకపోవచ్చు. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ జరగకుండానే పీరియడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కేవలం రెగ్యులర్ సైకిల్స్ లో మాత్రం క్యాలెండర్ మెథడ్ అని అంటాము. ఏ టైంలో ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది రఫ్ గా క్యాల్కులేట్ చేసి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి LH టెస్ట్ కిట్ అని ఉంటుంది. సో LH టెస్ట్ కిట్ అనేది ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాంటిదే మనకి ఓవ్యులేషన్ అనేది డిటెక్ట్ చేసే కిట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇది మీకు ఎటువంటి మెడికల్ షాప్ లో అయినా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ LH టెస్ట్ కిట్స్ లేదా ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ అని మీరు అడిగితే మీకు స్ట్రిప్స్ అనేవి ఇస్తారు. అండ్ ఆ స్ట్రిప్స్ యూజువల్ గా పీరియడ్ వచ్చిన 10th day ఆ తర్వాత నుంచి డైలీ మార్నింగ్ ఒకసారి స్ట్రిప్ తో టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆ స్ట్రిప్ లో 2 lines కనిపిస్తాయో ఇంకా ఓవ్యులేషన్ జరగబోతుంది అని మీకు చెప్తుంది. సో మామూలుగా అయితే 10th day చేసినప్పుడు 1 line రావచ్చు, 11th day 1 line రావచ్చు. 13th day కి 2 lines వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ 2 days లో మీకు ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థము. సో మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ గా మేము ఫర్టిలిటీ సెంటర్స్ లో అల్ట్రాసౌండ్ ద్వారా ట్రాక్ చేస్తాం. సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎగ్ ఎలా పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఏ సైజ్కి వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా మనకి స్కాన్ లోనే కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్ స్కాన్స్ చేయించుకుంటే ఫాలిక్యులర్ స్కాన్స్ ఆర్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అని అంటాము. ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఏ టైంలో మీరు కలవాలి అనేది మేమే స్కాన్ ద్వారా చూసి చెప్తాము. అండ్ ఆ టైంలో ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. సో ఇలా వేరియస్ మెథడ్స్ ద్వారా మీ ఓవ్యులేషన్ ని మీరు ట్రాక్ చేసుకొని న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మాక్సిమం 1 year వరకు మీరు ఇలా ట్రై చేయాలి. 1 year దాటింది, రెగ్యులర్ గా మీరు కలుస్తున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ఒక డాక్టర్ని సంప్రదించాలి, కొన్ని బేసిక్ టెస్ట్లు చేయించుకోవాలి. అండ్ దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.